హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అయితే అప్రూవల్ అయితే అయిపోయింది. ఇది మనకి 2025 జనవరిలో నేను అప్లై చేసిన అకౌంటే అనమాట. యాక్చువల్లీ ఇదేం నా ప్రైమరీ అకౌంట్ అయితే కాదు. 2019 నుంచి నాకంటూ ఒక ప్రైమరీ అకౌంట్ అయితే ఉందన్నమాట. అది ఇప్పటికీ యాక్టివ్లోనే ఉంది. పేమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది. కానీ చాలా మందికి ఈ టైం లైక్ ఈ 2024 ఎండింగ్ నుంచి చాలా మందికి రిజెక్ట్ అయితే అవుతా ఉందన్నమాట. అది ఎందుకు అవుతా ఉందో నాకు కూడా తెలియడం లేదు. సో ఒక్కసారి మన ఫాలోవర్స్ని అడిగితే వాళ్ళు సగం చెప్తా ఉన్నారు, సగం మంది సరిగ్గా రెస్పాన్స్ లేదు. సర్లే, ఎంతకన్నా వాళ్ళ పక్క స్టోరీ చెప్పుకుంటారు. మనం ఒకవేళ రియాలిటీలో దిగి చూద్దాము. ఒకవేళ మనకి రిజెక్ట్ అయితే మనం కనుక్కొని ఎక్కడ మనకి ఫాల్ట్ జరుగుతా ఉందో ఒక వీడియో చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. చూస్తే మనకి అప్రూవల్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ కొంతమంది చెప్తున్నారు చూడు, నాకు రిజెక్ట్ అవుతా ఉంది అనేసి. సో వాళ్ళతో కాంటాక్ట్ అయినాను. అక్కడ నాకు కొన్ని మిస్టేక్స్ అయితే కనిపించినాయన్నమాట. సో అవన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్దామనేసి అయితే అనుకున్నాను. ఇది మనకి ఎప్పుడోనే అప్రూవల్ అయితే అయిపోయింది. కానీ వీడియో ఎందుకు లేట్ అవుతా ఉంది అంటే పేమెంట్ కావాలి మనకి. ఇప్పుడు కొంతమంది కొన్ని క్లిక్స్ అయితే చేసినారు. ఆ పేమెంట్ నాకు నా అఫిలియేట్ అకౌంట్‌లో ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. నాకైతే అవ్వలేదు. లైక్ ఇంకా అప్రూవల్ అయ్యి ఏం లాభము? మనకి పేమెంట్ రాకపోతే అప్రూవల్ అయ్యి అసలు ఏం లాభం? సరే అని వెయిట్ చేసినాను. ఒక 1 వీక్ తర్వాత నాకు రిఫ్లెక్ట్ అయితే అయ్యిందనమాట. సో, అట్ ప్రెజెంట్ ఇది మన సెకండరీ, అసలు ఇది మీకోసం చేసిన అకౌంటే. సో, ఏదో అట్లా అట్లా కొంచెం యూజ్ చేస్తే మనకి ₹80 లైక్ ₹79.59 మన ఎర్నింగ్స్ అనమాట. ఈ కొత్త అఫిలియేట్ అకౌంట్‌లో. అసలిక్కడ ఏమైంది? ఏం జరిగింది? ఎట్లా అప్రూవల్ అయింది అంటే, ఫస్ట్ వన్ చాలా మంది చేస్తాండే మిస్టేక్స్. ఒక్కసారి మీరు ఎప్పుడో ఒకప్పుడు మీకు తెలియకుండా ఉంటుంది చూడు. అట్లాంటి టైంలోనే తెలియకుండా అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అని ఏదేదో కలిపెట్టింటారు. సో, అట్లా ఎప్పుడు చేయకండి. ఒక ఫ్రెష్ జీమెయిల్ అకౌంట్ అంటే ఇంతవరకు అప్లై చేసి ఉండకొద్దు. అట్లాంటి ఒక జీమెయిల్ అకౌంట్ నుంచి మాత్రమే అప్లై అయితే చేయండి. అండ్ ఇంకా సెకండ్ వన్, ఇది చాలా మంది లేటెస్ట్, ఇది నాకు కూడా తెలీదు యాక్చువల్లీ. మాకు ఆ టైంలో అయితే లైక్ అప్లై చేసే ప్రాసెస్ అనేది ఇంకొంచెం డిఫరెంట్‌గా అయితే ఉండింది. ఇంకా లెంతీ ప్రాసెస్ అది. ఇది చాలా సింపుల్ చేసేసినా తెలుసా? ఫస్ట్ వన్ ఏమంటే, ఫస్ట్ స్టెప్ మనకి ఇక్కడ ఏముందంటే, మనం ఒక కొత్త జీమెయిల్‌తో అమెజాన్ అకౌంట్ నుంచి లాగిన్ అయితే అవుతామనమాట. లైక్ సైన్ అప్ అయితే అవుతాం. అంతే. సెకండ్ స్టెప్, డైరెక్ట్ సెకండ్ స్టెప్‌కి అయితే వచ్చేస్తాం. ఈ స్టెప్ చాలా సింపుల్ ఉంది. ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. యూఆర్ఎల్ అనేది మనం ఇక్కడ యాప్ అండ్ వెబ్‌సైట్ యూఆర్ఎల్ అయితే ఇవ్వమన్నారు. ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా ఏం మెన్షన్ చేసినారు అంటే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇప్పుడు మీరు అఫిలియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. మా అఫిలియేట్ లింక్స్ మీరు ఎక్కడ లైక్ మీకంటూ ఒక ఓన్ వెబ్‌సైట్ ఉందా? లేదా ఓన్ యాప్ ఉందా? లేదా ఎక్కడెక్కడ మీరు ప్రమోట్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి క్లయింట్స్‌ని అంటే ఎక్కడి నుంచి క్లిక్ చేపిచ్చి ప్రొడక్ట్స్ అనేవి కొనిపిస్తా ఉన్నారు అనేసి, ఇదేం మ్యాండేటరీ కాదు. శాంపుల్‌కి వాళ్ళకి ఏదో ఒకటి కావాలి అనేసి ఒక రికార్డ్ కోసం వాళ్ళు అడిగినారు అంతే. దీంతో చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. బ్రో, నాకంటూ వెబ్‌సైట్ లేదు, నాకంటూ యాప్ లేదు, ఎట్లా? ఇది ఎట్లా? నేనేం చేసినాను తెలుసా? ప్లే స్టోర్‌లో పోయినాను. ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసినాను. అక్కడ మనకి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకున్నాను. సో, నేనక్కడ యాప్ ప్లేస్‌లో ఏమిచ్చినాను తెలుసా? దీన్ని ఎత్తుకొని పోయి కాపీ చేసినాను. ప్లే స్టోర్‌లో ఉండే ఇన్‌స్టాగ్రామ్. అంటే నేను అక్కడ క్లియర్‌గా చెప్తా ఉన్నాను. నేను ఈ లింక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేస్తాను. సేమ్ ఇట్లే వాట్సాప్ కూడా. సో, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ ఈ లింక్స్ నేను అక్కడ ఇచ్చినాననమాట. www.facebook.com అట్లనే ఇవ్వచ్చు. లేదా ప్లే స్టోర్‌లో గాని, యాప్ స్టోర్‌లో ఎక్కడైనా గాని వాటి యూఆర్ఎల్స్ అయితే కాపీ చేసుకోండి. లేదా మీకంటూ ఒకవేళ ఫేస్‌బుక్ పేజ్ ఉంటే, మీ ఫేస్‌బుక్ పేజ్‌లోకెళ్ళి మీ ఫేస్‌బుక్ పేజ్ ఒక యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకోండి. లేదా మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటే, ఆ వాట్సాప్ గ్రూప్ ఒక యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. అంతే. దీనికి ఎక్కువ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది చేసిన మిస్టేక్ ఇక్కడే అనమాట. సో, మీరు ఎక్కడ ప్రమోట్ చేస్తారో అని అడిగినారు. అక్కడ మీరు ఏవన్నా ఇవ్వచ్చు. నేనైతే సోషల్ మీడియాలో ఇచ్చినాను. నేను ఇచ్చింది చెప్తాను మీకు. ఇన్‌స్టాగ్రామ్ ఇచ్చినా నేను, వాట్సాప్ ఇచ్చినాను, ఫేస్‌బుక్ పేజ్ ఇచ్చినాను. అంతే. అంతే ఇచ్చింది. అంతే, మనకి అకౌంట్ కూడా అయిపోతుంది నెక్స్ట్. ఇచ్చినాను, సరే ఇంక వదిలేసినా నేను. లైక్ ఏమవుతుందో చూద్దామనేసి ఇచ్చినా. ఇంక నెక్స్ట్ స్టెప్‌కి పోయింది, డన్ అంతే. సరే, మీ అకౌంట్ రివ్యూ ఇస్తామనేసి మనకొకటైతే చూపిస్తుందనమాట. ఒక నాకెన్ని డేస్‌కయిందంటే, కొంచెం లేట్ అయింది యాక్చువల్లీ. 1 వీక్ పైన అయిపోయింది నాకి. 1 వీక్ పైన ఒక రఫ్‌గా యేసుకుంటే ఒక 7-10 డేస్ అయిపోయుంటుంది. 7-10 డేస్ తర్వాత నాకీ అఫీషియల్‌గా అప్రూవల్ అనే ఒక మెయిల్ అయితే వచ్చింది. ఈ గ్యాప్‌లో నేనేమన్నా చేసినాను అంటే, సర్లే, లైక్ ఎంతగానో ఒక కొత్త అకౌంట్ కదా! పోయేసి యూఆర్ఎల్ లైక్ ఒక సేమ్ యాజ్ యూజువల్ అఫిలియేట్ అకౌంట్ లింక్ అయితే జనరేట్ చేసుకున్నాను. ఈసారి మనకి సింపుల్ యాక్చువల్లీ. ముందన్నా మనకి అమెజాన్‌లో పోయేసి
అమెజాన్ అకౌంట్‌లో ఆ ప్రోడక్ట్ లింక్ కాపీ చేసుకొని, మళ్ళీ ఇక్కడ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్‌కొచ్చి, ఇక్కడ పేస్ట్ చేసి, దీన్ని జనరేట్ చేసి, మళ్ళీ ఇక్కడ లింక్ కాపీ చేసుకొని, మళ్ళీ ఇంత ప్రాసెస్ అయితే ఉండింది. ఇప్పుడేం లేదు. మీకంటూ ఒక అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకునేస్తే, ఆ జీమెయిల్‌తోనే మీ అమెజాన్ అకౌంట్ కూడా మెయింటైన్ చేసుకోండి. అక్కడ మనకి పైన క్లియర్‌గా పైనే ఉంటుందనమాట. మనం అక్కడ ఏ ప్రోడక్ట్ అయినా మీరు అమెజాన్ యాప్‌లోనే ఏ ప్రోడక్ట్ అయినా షేర్ నొక్కితే అక్కడ క్లియర్‌గా అడుగుతుంది. లైక్ మీ స్టోర్‌లోనా లేదా నార్మల్‌గానా కాపీ అనేసి. మీరక్కడ స్టోర్ అని ఇచ్చేసినారు, కాపీ చేసుకున్నారనుకో, ఆటోమేటిక్‌గా ఆ లింక్‌ని మీరెక్కడ పేస్ట్ చేసుకున్నా గాని, దాన్ని ఎవరు క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ కొనుక్కున్నా గాని మీకు అఫిలియేట్ అమౌంట్ అయితే వచ్చేస్తుందనమాట. ఇప్పుడు చాలా సింపుల్ అయితే అయిపోయిందబ్బా! ముందన్న మేము చాలా కష్టపడతా ఉంటాం. యాక్చువల్లీ లైక్ 2019, 2020 టైమ్‌లో ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారో మాకదొక పెద్ద ప్రాసెస్ అనమాట. లైక్ ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడొచ్చి, మళ్ళీ ఇక్కడ ఇచ్చి, ఇంత ప్రాసెస్ అయితే ఉండింది. ఇప్పుడు అంత ప్రాసెస్ అయితే లేదు. అదే మీరు ఏదైతే అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో చూడు అకౌంట్, ఆ ఈమెయిల్‌తోనే అమెజాన్ యాప్‌లో అయితే లాగిన్ అయితే అవ్వండి. మీరు ఏ ప్రోడక్ట్ అయినా క్లిక్ చేసుకోండి. ఏ ప్రోడక్ట్ క్లిక్ చేసినా గాని, ఇక్కడ మనకి షేర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది కదా! మీకు లైవ్‌లో చూపిద్దామనేసి ఓపెన్ చేసినాను. షేర్ అనే ఆప్షన్ వస్తే ఇక్కడ నా స్టోర్ ఐడీ చూపిచ్చేస్తాను చూడండి. మాకెంత ఇది తెలుసా, ఇప్పుడు చాలా ఈజీ చేసినారు. డైరెక్ట్ స్టోర్ ఐడీ వస్తుంది. కాపీ అసోసియేట్ లింక్ అని ఉంటది. సో, దీన్ని మీరు కాపీ చేస్తే డన్. ఈ లింక్ మీద మీకిష్టం వచ్చిన చోట పేస్ట్ చేసుకోండి. ఎవరెవరు ఈ లింక్ మీద క్లిక్ చేసి ఎంతెంత కొనుక్కుంటే మీకు అంత అమౌంట్స్ అనమాట. సో, ఇదన్నమాట. సో, కంప్లీట్‌లీ చెప్తున్నాను. ఈ థర్డ్ స్టెప్ ఏమంటే అట్‌లీస్ట్ మీరు అప్లై చేసేసింటారు కదా! అప్లై చేసినాక అట్‌లీస్ట్ ఒక 2, 3 ప్రొడక్ట్స్ అన్నా కొనేకైతే ట్రై చేయండి. అది మీ ఫ్రెండ్స్ కాడన్నా కొనిపించుకోండి. లేదా మీరే గూడా మీ అమ్మ వాళ్ళు లేదా మమ్మీ, డ్యాడీ వాళ్ళ అకౌంట్ నుంచి కూడా మీరే గూడా కొనండి మీకు అవసరం ఉంటే. మనకు అవసరం ఉండే ప్రోడక్ట్ కొనేదింతో మనకే కమిషన్ వస్తుంది గదా! సో, మీ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అనేది అప్రూవల్ అయిపోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో చెప్పిన ఈ 3 స్టెప్స్ పర్ఫెక్ట్‌గా ఫాలో అయిపోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక కొత్త మళ్ళీ రీప్లే అనుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక కొత్త జీమెయిల్ అయితే పెట్టుకోండి. ఊరికే ఈ పాత జీమెయిల్‌తో అంతా చేసుకోకండి. ఒక కొత్త జీమెయిల్ దానికంటూ డెడికేట్ చేసేయండి. అండ్ ఇంకా సెకండ్ వన్ వచ్చేసి అక్కడ యూఆర్ఎల్స్ చెప్తాను గదా! అక్కడ ఫేస్‌బుక్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ ఇచ్చేయండి. అండ్ ఇంకా థర్డ్ వన్, వన్స్ మనం సర్లే అప్రూవల్ అయినాక మళ్ళీ చూసుకుందాంలే అనేసైతే ఉండిపోకండి. మీ లింక్స్ కాపీ చేసి అట్‌లీస్ట్ ఒక 2, 3, 4 మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ మీ పని మీరు స్టార్ట్ చేయల్ల. మీరెప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసినారో ఆ రోజు నుంచి మీ పని మీరు స్టార్ట్ చేస్తే అన్నీ మీరు అనుకున్నట్లే అవుతుందనమాట. అర్థమైందా? క్లియర్‌గా, కంప్లీట్‌గా చెప్పేసినాననమాట. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకా ఏ ఏ డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మీద మళ్ళీ ఇంకా చాలా కంటెంట్స్ అయితే మన ఛానెల్‌లో వస్తానే ఉంటాయి. మీకు హెల్ప్‌ఫుల్ అవుతానే ఉంటుందనమాట. సో, ఇదనమాట ఈరోజుకి వీడియో అయితే. ఇంకా మన మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బై అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.